శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ పరబ్రహ్మణే నమః. సనాతనమైన సాంప్రదాయాలకు పుట్టినిల్లు ధర్మపురి పట్టణం. ధర్మపురి చరిత్ర చాలామందికి తెలుసు. దాన ధర్మాలు చేయకున్నా ధర్మపురిని దర్శిస్తే చాలు దాన ధర్మాలు చేసేంత ఫలితం వస్తుంది అని మనకి ఈ ధర్మపురి చరిత్ర చెబుతోంది. చాలా ప్రాచీనమైనటువంటి చారిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో అనేకమైన ప్రాచీన ఆలయాలు చాలా ప్రశస్తంగా ఉన్నాయి. ధర్మపురి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా శాతవాహన కాలం నాటి పరిపాలన నుండి కూడా ఎన్నో విశిష్టమైన దేవాలయాలు వాటి యొక్క చరిత్రలు ఉన్నాయి. అందులో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామాలయం మంచి చారిత్రాత్మకమైన దేవాలయము. ఎంతో సత్యం అక్కడిది. రామచంద్రమూర్తి ఎక్కడైనా రామాలయాలు మనకు ఏ పట్టణాల్లో ఏ తీర్థయాత్రలో చూసినా రామాలయాలు రామ లక్ష్మణ సీత హనుమాన్ సహిత విగ్రహాలు 4 మాత్రమే కనబడతాయి. ఇక్కడ విశిష్టత ఏమిటంటే పట్టాభిషేకము మొత్తము అనగా రాముని యొక్క సోదరులైనటువంటి లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, హనుమంతుడు, అలాగే తొలి పూజ అందుకునే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలతో పాటు శివ పంచాయతనం కూడా ఉంది. ఇక్కడ శివకేశవులు సరి సమానము. ఆ ఆలయంలో కూడా రామలింగేశ్వర స్వామి, రాముడు ప్రాతకాలంలో నిత్యం శివాభిషేకం చేస్తాడు అని నాటి రామాయణ త్రేతాయుగం కాలం నాటి మాటకు తార్కాణంగా శ్రీరామచంద్రుడి దగ్గర ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. అక్కడ పొలం చేను దున్నుతున్నప్పుడు శ్రీరామ పట్టాభిషేకం యొక్క విగ్రహాలు బయలువెళ్ళాయి. ఆ కాలంలో వాహన సౌకర్యాలు చాలా తక్కువ. ఆ నదిలో ఉన్నటువంటి నదీ పరివాహక పరిసరాల్లో ఉన్నటువంటి చాలా బరువైన ఏకశిల సాలగ్రామ విగ్రహం ఎంత చక్కగా అందంగా చెక్కింది ఉందంటే అది కాకతీయుల నాటి కాలం కంటే ముందుతో మనకు చరిత్ర సరిగ్గా తెలియదు, కానీ విగ్రహాలు మాత్రం చెక్కు చెదరకుండా చుట్టూవారగా దశావతారాలు చెక్కి విష్ణుమూర్తి యొక్క దశావతారాల ప్రాశస్తంతో ఎంతో అందంగా కను, ముక్కు, కళ్ళు, మీసాలు, కాళి పట్టీలు, ఉంగరాలు, కోదండం ఇవన్నిటి కూడా చెక్కినటువంటి చాలా ముగ్ధమోహనమైన రూపంలో సీతారామస్వామి విగ్రహాలు రాముని యొక్క అంకపీఠముపై సీతాదేవి కూర్చుని అంటే మనకు పట్టాభిషేక చిత్రమాలిక కనబడుతుంటుంది. ఆ రామ విగ్రహాలను ఎలాగో చాలామంది సహాయం తీసుకొని ఎడ్ల బండి మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచారు. ఈ ధర్మపురి గ్రామానికి గోదావరి నది ఒడ్డున పరిస్థాపన చేశారు. దీనికి ఒకటి విశేషమైన చరిత్ర ఏంటంటే మనకు భాగవతం రచించినటువంటి పోతన మహాత్ముడు ఇక్కడికి శివరాత్రి సందర్భంగా స్నానార్థం వచ్చాడంట. పోతన గారిది వరంగల్ దగ్గర ఏకశిలానగరం దగ్గర ఒక పల్లెటూరు, కానీ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు ఇక్కడ వేములవాడకు ధర్మపురికి మధ్యలో ఒక కుగ్రామం ఉందంట. అమ్మమ్మ గారితోని ఎడ్లబండి మీద వచ్చి శివరాత్రి రోజు నిరాహారము జాగరణ చేసి స్వామిని దర్శించుకొని వచ్చి తెల్లవారి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని వచ్చి బాగా నీరసించి పడి అక్కడ ఉన్నటువంటి ఒక ఎర్ర రాయి స్తంభానికి ఒరిగి కూర్చున్నాడంట. కొంత వరిగడ్డి తీసి అక్కడ ఎడ్లకు వేశాడట. వాళ్ళ అమ్మమ్మలు, పిన్నమ్మలందరూ స్నానం చేస్తూ గోదావరి మాతకు పూజిస్తున్నారట. అది 10-11 జాము పగలు 10-11 గంటల మధ్యకాలంలో ఏమైందంట, ఆయన నిద్రావస్థన, సుషిప్తన, స్వాప్నికమా తెలియని స్థితిలో ఒరిగి నీరసంగా కూర్చున్నటువంటి పోతన మహాత్యుడికి ఆకాశంలోంచి ఒక మేఘమాలిక చాలా మెరుపు తీరిక విద్యుల్లతలాగా ఒక మానుష్య ఆకారము పెద్ద విల్లును ధరించి అజానుబాహుడు అరవింద దళాదాక్షుడు అటువంటి ఒక రామ విగ్రహ స్వరూపము ఆయన ముందు నించిందట. ఆయన ప్రమాణం ఆ కాలంలో చాలా ఎత్తుగా ఉండేవాళ్ళు. 8 అడుగులు ఆ కాలంలో ముందు 7 అడుగులు 8 అడుగుల మనుషులు ఉన్నారు.
పోతనా మహాత్యుడు కూర్చున్నప్పుడే ఒక 10 సంవత్సరాల బాలకుడు నించుంటే ఎంత ఎత్తులో ఉంటాడో ఆ కూర్చున్న స్థితి అంతా ఉందంట. అలాంటి ఆయనకు ఈ రామచంద్రమూర్తి విల్లు యొక్క కింది పిడి భాగము పట్టుకొని నించున్నప్పుడు అది భూమిలోకి వెళ్ళి ఒక పెద్ద చెలిమేలాగా బావి అంత సగబావి అంత లోతుకు దిగిపోయిందంట. రామస్వామి యొక్క కుడికాలి బొటన వేలు ఎత్తులో పోతన మహాత్యుడు ఉన్నాడట. అంటే చూడండి, రామచంద్రమూర్తి యొక్క ఆకారము ఆకాశాన్ని అంటుతున్న కిరీటము, భూమి మీద ఉన్న పాదుక రత్నాంగుళికాలు పాదుకలను దర్శించాడు పోతన మహాత్యుడు. అప్పుడే పోతన, ఎందుకయ్యా చింతిస్తున్నావు, అంత వ్యాకులతతో ఎందుకున్నావు, ఏదో రాయాలని ఎందుకు తపన పడుతున్నావు, నా చరిత్రనే రాయి, భాగవతాన్ని నువ్వు రచించు అని ఆయన ఒక సూచన ఇచ్చారట. అప్పుడే పోతన మహాత్యుని గళం నుండి చాలా మాధుర్యంగా పలికెటిది భాగవతమట పలికించువాడు రామభద్రుడంట అనే ఒక పద్యము అట్లాగా ఆసువుగా వచ్చిందట. అది భాగవతానికి నాంది అయింది. అలాగే రామ విగ్రహాలు దొరికిన స్థలంలోనే ఒక మండపం వెలిసిందట. దాన్ని కళ్యాణ మండపం అని ఇప్పటికంటారు. ఇప్పటికి కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో యథాతథంగా కాశీపాట గ్రామం నుండి తెచ్చి యథాతథంగా మళ్ళీ పునరుద్ధరింపజేశారు. అక్కడ మొన్నటి వరకు కూడా మాకు ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా స్వామివారి కళ్యాణం ఆ కళ్యాణ మండపంలోనే అయ్యేది. అలాగే శతమాన కాలం నీటి ఆ విగ్రహాలు కూడా, ఉత్సవ విగ్రహాలు కూడా ఇప్పటికీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇప్పటికీ శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరుపుకుంటాయి. ఇప్పటికి కూడా మనందరికీ సందర్శంగా లక్ష్మీనరసింహస్వామి విగ్రహాల ముందు, ఉత్సవ విగ్రహాల ముందు రామ లక్ష్మణ సీతా సహితుడైన ఆంజనేయ సహితుడైనటువంటి రామ విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ రామాలయంలో లేకుండా ఉత్సవ విగ్రహాలు అక్కడ ఎందుకు ఉన్నాయంటే, అప్పుడు గోదావరి నది తీర ప్రాంతం కాబట్టి 2-3 సంవత్సరాలకు ఒకసారి గోదావరి నది ఉప్పొంగడము, శిఖరాభిషేకం చేయడము, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నది ఉద్ధృతంగా పారి ఊరికి నడిభాగానికి వచ్చేదంట. అందుకే గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా చాలా ఎత్తులో ఉంటాయి. మామూలు ఇళ్ళకి 2-3 మెట్లు ఉంటాయి. కానీ గోదావరి నది దగ్గరగా ఉన్న ఇళ్ళకన్నింటికి కూడా చాలా గట్టిగా 15-16 మెట్లు ఉండి ఓ దేవాలయానికి మెట్లెక్కినట్టుగా ఉంటాయి. ఎందుకంటే నది ఎప్పుడు వస్తుందో, ఏ అర్ధరాత్రి వస్తుందో, ఎప్పుడు ముంచెత్తుతుందో అని తెలియదు. కొన్ని ఇంకా చారిత్రకమైన సంఘటనలు, గోదావరి మాత బంగారు కలశంతో లక్ష్మీనరసింహస్వామికి పాదుకాభిషేకం చేసి పోయేదట. అదొక చరిత్ర. ధర్మపురిలో ఇంకా సనాతనమైనది, అందరికీ ధర్మపురి చరిత్ర తెలుస్తుంది. సత్యవతి ఒక అమ్మవారి యొక్క ఆలయం ఉంది. ఆ ఆలయంలో సాక్షాత్ అనంతశేషుడి పడగల కింద లక్ష్మీదేవిని అంకపీఠమై మీద కూర్చోపెట్టుకున్నటువంటి లక్ష్మీనారాయణమూర్తి, ఆ స్తంభానికి ఒరిగి లక్ష్మీ నరసింహస్వామి, ఎడమ భాగంలో సత్యవతి మాత విగ్రహాలు కూడా మనకు ఉన్నాయి. సత్యవతి చరిత్రలో ఈ కథ అంతా కూడా వస్తుంది. అయితే ఆనాటి తవ్వకాల్లో ఒక గుహలో ఒక బంగారు చీపురు, కొన్ని తాళపత్ర గ్రంథాలు వెళ్ళాయట. ఆ గ్రంథాలు మనకు పోతనా మహాత్యుని చరిత్ర, అందులో ఆయన రామాలయ దర్శనం చేయడము, ఇక్కడనే ఆయన గారికి పోతనా మహాత్యునికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించడము, భాగవతము రాయమని సూచన చేయడము జరిగింది. ఇంకా ఇలాగే ధర్మపురి చుట్టుపక్కల కూడా అనేకమైన ఆలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాల్లో భక్తజనులకు అభిముఖంగా స్వామి కనబడతాడు. కానీ ఇక్కడ స్వామి తూర్పు ముఖంగా ఉంటారు. భక్తజనులు మాత్రం దక్షిణముఖంగా, ఉత్తరముఖంగా లోనికి ప్రవేశించాలి, దక్షిణముఖంగా దర్శించుకోవాలి. ఉత్తరానికి చూస్తున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఒక మిరాకిల్ దొరకడం. ఇంతమంది ఉన్నారు, ఆంజనేయ స్వామి నేను ఎక్కడ చెక్కించి పెట్టాలి, నాకు ఎక్కడ శిల్పకారులు దొరుకుతారు, ఆంజనేయ స్వామి లేని రామాలయము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటి అప్పుడు నానుడి. ఆంజనేయ స్వామి లేకుండా రాముడు లేడు. ఆంజనేయ స్వామి, నేను నరసింహయ్య, నువ్వేం బెంగపడకు, నేను రామచంద్ర స్వామికి అతి దగ్గరలోనే ఉన్నాను. బ్రహ్మ సరోవరం, ఇప్పుడు బ్రహ్మగుండం అంటాం, ఆ బ్రహ్మగుండం సరస్సులో నేను అక్కడ ఉన్నాను. నువ్వు ప్రయత్నిస్తే నేను
చాలా సులభంగా మన రామాలయానికి మన స్వామి దగ్గరికి వస్తాను, నువ్వేం బెంగపడవద్దు అని చెప్పాడు. అయితే ఈ రామాలయంలో ఉన్నటువంటి ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని పూజించుకున్నప్పుడు కుజదోషాలు నివారణ అవుతాయి. దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి పూజించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, రాజ ఉద్యోగాలు, అంటే ఆనాడు రాజ ఉద్యోగాలు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయని నానుడి ఉంది. రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణహత్య అనేది చాలా మహాపాపము, దానికి ఎంత నివృత్తి లేదు. అందువలన ఎక్కడ నదీ పరిపాహక ప్రాంతాలు ఉంటే అక్కడ శివలింగాలను, సైకత శివలింగాలను ప్రతిష్ఠింపజేశాడు రామచంద్రుడు. దానికి నిర్ధారణగా ఇప్పుడున్నటువంటి ధర్మపురిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి సైకత లింగానికి రామచంద్రుని యొక్క ఈ 4 వేళ్ళు అంగుళీ ముద్రికలు ఉన్నాయట. దాన్ని స్పర్శిస్తే మనకు రామస్పర్శ, శివస్పర్శ జరుగుతాయి, అనేకమైనటువంటి శారీరక రుగ్మతులు పోతాయి. ఇట్లాగా ఇక్కడ మనకి ఈ రామాలయం యొక్క స్థల పురాణం చెబుతోంది. ఆనాటి అయోధ్య నుంచి ఉన్నటువంటి రాముడు వనవాసాన్ని చేస్తూ దండకారణ్యం, ఇదంతా కూడా దండకారణ్యమైన అడవి భాగము, అదంతా తిరుగుతూ భద్రాచలం వెళ్ళి అక్కడి నుండి ఆ విజయనగరము అలాగా వెళ్ళి ఆ తర్వాత మద్రాసు వెళ్ళి అక్కడి నుండి శ్రీలంకకు వెళ్ళాడని, మళ్ళా వస్తూ కూడా పుష్పక విమానంలో తిరుగు ప్రయాణంగా ఇలా ఈ దారి గుండానే వెళ్ళి అయోధ్యకు చేరాడని, అక్కడ మనకు చిత్రకూటంలో తమసా నదీ తీర ప్రాంతంలో వాల్మీకి మహర్షిని వెళ్తుండగా కలిశారు. తదనంతరము మళ్ళీ అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి లవక్షులకు జన్మనిచ్చింది అనేది మనకు ఈ స్థల పురాణంలో కూడా కనబడుతూ ఉంటుంది. అనేకమైనటువంటి దేవతలు, ఎందరో ధర్మపురిలో శాప విముక్తిని పొందినటువంటి వారు ఉన్నారట. ఇది ధర్మపురి క్షేత్ర మహత్యంలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు నిరూపకంగా ఉన్నటువంటి విషయాలు. ఈ ధర్మపురి ప్రాచీన ఆలయాలలో చాలా ప్రశస్తమైనది ఈ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయం. ఇక్కడ ఆ రామచంద్రుని పరివారంతో సహా దర్శించుకుంటే గత జన్మ పాపాలు కూడా హరించకపోతాయట. అందుకని నిరంతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఆరోగ్య సంపదలను అందరికీ సమకూర్చించే ఆ భగవానుడికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.